సో ఫస్ట్ మనకి జేఈ ఎగ్జామ్ అనగానే ఫస్ట్ టఫెస్ట్ మన మైండ్ లోకి వచ్చేది మ్యాథమెటిక్స్ లో 99% ఒక పెద్ద విషయం, అది ఎక్కడో ఆకాశంలో పెట్టాలి తీసుకోవాలి. మీకు విషయం చెప్పనా, మ్యాథమెటిక్స్ లో 99% రావాలి అంటే మొత్తం అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలేదమ్మా. ఉన్న క్వశ్చన్స్ లో సగం క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలిగితే చాలు. మొత్తం అంతా సిలబస్ చదవక్కర్లే, ఉన్న సిలబస్ లో ఒక 60% సిలబస్ మీరు మొత్తం చదవగలిగితే చాలు. మ్యాథ్స్ లో ఈజీగా 99% వస్తుంది. మ్యాథ్స్ లో 99% రావాలి అంటే మీరు 50 మార్క్స్ వరకు తెచ్చుకోగలిగితే చాలు. అంటే టోటల్ మీరు 100 మార్క్స్ లో 50 మార్క్స్ వరకు తెచ్చుకోగలిగితే 99% వచ్చే ఛాన్సెస్ చాలా 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 ఉన్నాయమ్మా. మరి మ్యామ్ 50 మార్క్స్ అంటే అసలు నేను ఏ చాప్టర్స్ చేయాలి, ఏ చాప్టర్స్ చదవాలి అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అనాలిసిస్ గా మీకు ఇవి టోటల్ లిస్ట్ ఆఫ్ ది చాప్టర్స్. ఇక్కడ మీకు నేను టోటల్ టాప్ 16 చాప్టర్స్ హైలైట్ చేసి పెట్టాను. ఈ 16 చాప్టర్స్ లో ప్రిపేర్ ఎనీ 10 చాప్టర్స్. ఈ 16 చాప్టర్స్ లో ఎనీ 10 చాప్టర్స్ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వండి అమ్మా, మీకు జేఈ మెయిన్స్ లో మంచి స్కోర్ వస్తుంది. ఇక్కడ మీకు డీటెయిల్డ్ లిస్ట్ ఉంది. ఇఫ్ యూ వాంట్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ 3D జామెట్రీ నుంచి మొత్తం 2025 లో అసలు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, 2024 లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, 2023 లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, 2022 లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, 2021 లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి. ఇది ఇంక్లూడింగ్ జనవరి అండ్ ఏప్రిల్ షిఫ్ట్ కలిపి 3D జామెట్రీ అండ్ వెక్టార్స్ లో ఎన్ని వచ్చాయి, ఇంటిగ్రేషన్ లో ఎన్ని వచ్చాయి, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ లో ఎన్ని వచ్చాయి, ఇవి టోటల్ లిస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయని. ఎందుకంటే ఇప్పుడు ఇది చూస్తే మీకు ఐడియా వస్తుంది ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వద్దు, ఎలా ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఆల్సో చెప్పా కదా, ఈ టోటల్ ఉన్న చాప్టర్స్ అన్నిటిలో టేక్ ఎనీ 10 చాప్టర్స్ అండ్ ఆ 10 చాప్టర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలంటే మీరు ఇక దానిలోంచి ఎంత లెంతీ క్వశ్చన్ వచ్చినా, ఎంత టఫ్ క్వశ్చన్ వచ్చినా, ఎంత ఈజీ క్వశ్చన్ వచ్చినా, ఎంత మోడరేట్ క్వశ్చన్ వచ్చినా మనం అటెంప్ట్ చేయగలిగేటట్టు ప్రిపేర్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి అమ్మా, మ్యాథమెటిక్స్ లో 99% రావడం అనేది ఈజీనే, మనం ఒక ప్రాపర్ స్ట్రాటజీతో ఫాలో అయ్యి ప్రాపర్ గా చదవగలిగితే. అండ్ ఎస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి మనకి, కాకపోతే మీరు కాన్సెప్ట్ వచ్చాక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేర్చుకోండి. పీవైక్యూస్ రిపీట్ అయితే వితౌట్ హ్యావింగ్ ఎనీ నాలెడ్జ్ డైరెక్ట్ పీవైక్యూస్ ఓపెన్ చేయొద్దమ్మా. కాన్సెప్ట్ ఒకసారి నేర్చుకొని దానికి రిలేటెడ్ పీవైక్యూస్ చేయడం స్టార్ట్ చేయండి, అలా ప్రాక్టీస్ చేయండి. మెయింటైన్ కన్సిస్టెన్సీ. మేబీ మీరు Day 1 ఎగ్జామ్ రాసినప్పుడు మీకు ఒక 2-3 మార్క్స్ వచ్చాయేమో మ్యాథ్స్ లో, తర్వాత Day 2, Day 3, Day 4 మనకి ఇంకా టైం ఉంది, మార్క్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ రండి. అండ్ ఒక్కసారి మ్యాథమెటిక్స్ టోటల్ ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ఉంటే 1A 1B 2A 2B లో మీకు బాగా వచ్చిన చాప్టర్స్ ఏవో పక్కన పెట్టుకోండి, ఆ చాప్టర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, ఆ చాప్టర్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైనా సరే ఏ ఎగ్జామ్ రాసిన ఒకటే స్ట్రాటజీ అమ్మా, మనకు వచ్చిన చాప్టర్ మనకు ఎగ్జామ్ లో ప్లస్ అవ్వాలి, ఎట్ ద సేమ్ టైం రాని చాప్టర్ మైనస్ అవ్వకూడదు. రాని చాప్టర్ నువ్వు కష్టపడి చదువుతావు, వచ్చిన చాప్టర్ నీకు ప్లస్ అవ్వాలి. నీకు వెక్టార్స్ అండ్ 3D బావచ్చు, క్వశ్చన్ ఇలా చూసి అలా అటెంప్ట్ చేయగలగాలి, అలా ఉండాలి క్వశ్చన్స్, అలా ఉండాలి మన ప్రాక్టీస్. కన్సిస్టెన్సీ పెంచండి, ఇంకా ప్రాక్టీస్ ఇంకా పెంచండి. ఈ రోజు 10 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, అది ఇంప్రూవ్ చేయండి. ఎవ్రీడే ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంక్రీజ్ చేస్తూ, డోసేజ్ ఇంక్రీజ్ చేస్తూ పెంచండి. స్కోర్ గురించి పట్టించుకోవద్దు. స్టాప్ కంపేరింగ్ విత్ అదర్స్ తో కంపేర్ చేయడం ఆపేసేయండి. వాళ్ళది ప్రిపరేషన్ అయిపోయిందంట, రివిజన్ స్టార్ట్ అయిందంట, నేను ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. ఒక్కొక్కళ్ళ వే ఆఫ్ ప్రిపరేషన్ ఒక్కోలా ఉంటదమ్మా. జస్ట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్, ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్ అంతే. మీకు మీరు ప్రాక్టీస్ చేయండి, మీ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇంకా రేపు మీరు ఎగ్జామ్ లోకి వెళ్తున్నారు అనగా ఎంత ఇంప్రూవ్ అయ్యాం మనం అన్నది మ్యాటర్స్ అమ్మా. అంతే. ఈ రోజు నువ్వు సిలబస్ కంప్లీట్ చేసావా కాదు, ఎగ్జామ్ లాస్ట్ డే లో మనం ఎంత దూరం వెళ్ళగలిగాము అన్నది ఇంపార్టెంట్. సో దానికోసం మెయింటైన్ కన్సిస్టెన్సీ. ఇవి చాప్టర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక అసలు మనం వదిలిపెట్టకుండా నేర్చుకోవాల్సిన చాప్టర్స్ ఇవి. బట్ గుర్తుపెట్టుకోండి, మ్యాథమెటిక్స్ లో చాప్టర్స్ రావాలంటే దీంతో పాటు కొంచెం బేసిక్స్ రావాలి. బేసిక్స్ నేర్చుకొని దెన్ వీటిలోంచి ఎనీ 10 చాప్టర్స్ హైలైట్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి, చాలు, వీ కెన్ క్రాక్. అండ్ ఇందులో 10 చాప్టర్స్ షార్ట్ లిస్ట్ చేశాక అందులో లాస్ట్ 5 years పీవైక్యూస్ తీసుకోండి. టేక్ లాస్ట్ 5 years పీవైక్యూస్ అండ్ ప్రాక్టీస్, దెన్ యూ కెన్ గెట్ very good score and good percentile in mathematics.